గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా 563 గ్రూప్ 1 పోస్టులతో పాత నోటిఫికేషన్ అయితే రద్దు, 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 503 పోస్టులతో గతంలో ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి దాని స్థానంలో 563 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ చేసింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ మే లేదా జూన్ నెలలో, ఇక మెయిన్స్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తామని చెప్పి వెల్లడించారు. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే సహజత్వం ఉట్టిపడాలి, పెట్టుబడులు ఆకర్షించాలి, మూసీ నది పరివాహక అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దానికి సంబంధించిందే ఈ వార్త. ఇక 6,000 కోట్ల పెట్టుబడులు, సోలార్ మాడ్యూల్స్ తయారీకి ముందుకొచ్చిన రెన్యూసిస్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం, సోలార్ పరికరాల తయారీ హబ్గా హైదరాబాద్ మంత్రి శ్రీధర్ బాబు. ఇక ప్రజల మద్దతు కోసమే విజయ్ సంకల్ప యాత్ర, ఇవాల్టి నుంచి బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర ప్రారంభం కాబోతుంది. మరోవైపు బీఆర్ఎస్ అండ్ బీజేపీ పొత్తుకు సంబంధించి వస్తున్నటువంటి ఏదైతే ప్రచారం జరుగుతోందో అది ఆ ప్రసక్తే లేదు అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. త్వరలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల పర్యటన, నేడు బ్యారేజ్లను పరిశీలించనున్న రాష్ట్ర బృందం. RRR నిర్మాణంలో ఆ బాధ్యత కేంద్రానిదే. ఈ యుటిలిటీస్ వ్యయాన్ని భరించడానికి నిర్ణయం, రాష్ట్రంపై తప్పిన 200 కోట్ల భారం. హరిత ఇంధనానికి ఓపెన్ యాక్సెస్, డిస్కంలో అనుమతి నిరాకరించడం కుదరదు, చర్చలు విఫలం. 5 ఏళ్ల మద్దతు హామీని తిరస్కరించిన అన్నదాతలు, ప్రయోజనకరంగా లేదని రైతులు ఆందోళన చేశారు. ఆందోళనను కొనసాగించేందుకు మళ్లీ నిర్ణయం తీసుకున్నారు అంటూ న్యూస్ రీల్స్లో ఈ వార్తను ఈనాడులో మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించినటువంటి వార్తనే హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న జారీ చేసింది. సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసు అయితే ఉపసంహరణ చేశారు. అంతకుముందున్నటువంటి 503 పోస్టులకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి కొత్తగా 563 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వయో పరిమితిని 2 ఏళ్లు పెంచారు. 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. గతంలో పరీక్ష రాసిన వారు అప్లై చేసుకోవచ్చు. వారికి దరఖాస్తు ఫీజు అనేది మినహాయిస్తారు. ప్రిలిమ్స్ వచ్చేసి మే ఆర్ జూన్లో ఉంటుంది. సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ ఉంటాయి. ఇక మూసీ ప్రక్షాళనకు సిద్ధమవ్వండి, తొలుత నదిని శుభ్రం చేయండి, మూసీలోకి నీటిని తెచ్చే మార్గాలపై ప్రణాళిక ఇవ్వండి, జంట జలాశయాల నీటిని మూసీకి మళ్లించండి. ఇక ప్రతివారం మూసీ ప్రగతిపై సమీక్ష ఉంటుంది. డబ్బులు లేవు, పథకాల అమలుకు నిధుల కటకట, ఆచితూచి వ్యయం చేస్తున్న రేవంత్ సర్కార్ అంటూ ఈ వార్తను ఇచ్చారు. ట్రైకార్ సబ్సిడీ స్వాహ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చేతివాటం అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ట్రైకార్ నిధులు పక్కదారి పడుతున్నాయి, గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా MSME స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ నిధులు దారి మళ్లుతున్నాయి అంటూ ఈ వార్తను ఇచ్చారు. బీఆర్ఎస్ దగ్గర ఏముంది అన్నటువంటి ఒక క్వశ్చన్తో ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్, ఏదైతే మాట్లాడారో వాళ్లతో పొత్త, ఆ ప్రచారం మూర్ఖుల పనే, అసలు తెలంగాణకు బీఆర్ఎస్ అవసరమా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. MSPకి పంచవర్ష ప్రణాళిక, పప్పులు, మొక్కజొన్న, పత్తి పంటలను 5 ఏళ్ల పాటు కనీస మద్దతు ధర కొంటాం, కొనుగోళ్లకు పరిమితి ఉండదు. రైతులతో 4వ విడత చర్చల్లో కేంద్రం ప్రతిపాదన ఇది, రైతు సంఘాలు తిరస్కరించాయి. మళ్ళీ ఢిల్లీ చలో అయితే కొనసాగుతుంది అని చెప్పేసి నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ పంట ఎండిందని రైతు ఆత్మహత్య, 4 ఎకరాలు నాటేస్తే ఎకరం ఎండింది, వేసిన 3 బోర్లు ఎత్తిపోయినాయి, సాగు ఇతరాలకు 32 లక్షలైనటువంటి అప్పు తీర్చే మార్గం కానరాక బలవన్మరణం. కర్ణాటక పంజా, తుంగభద్రపై ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్, నావలి జలాశయం సామర్థ్యం పెంపుకు ప్రయత్నాలు జరుగుతోంది అంటూ కర్ణాటక పంజా అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక 563 పోస్టులతో గ్రూప్ 1 TSPSC రీనోటిఫికేషన్కు సంబంధించిన వార్తను ఇక్కడ ఇస్తూ నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని హైలైట్ చేసింది. కాళేశ్వరం పిల్ వెనుక ఎవరున్నారో తేలుస్తాం, ఇది ప్రజా ప్రయోజనమా లేక ప్రచార వ్యాజ్యమా?
పిల్ ఉద్దేశాలేంటో విచారణలో తెల్లం తేల్చి చెప్పిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అంటూ ఈ వార్తనిచ్చారు. సర్కారు క్వారీ ప్రైవేటు స్వారీ అంటూ ఈ గుండ్రాత్పల్లిలో ఛార్జీల దందా, కాంగ్రెస్ నేతలు అధికారుల దోపిడీ అంటూ డీడీలు ఉన్న అక్రమంగా మామూలు వసూలు చేస్తున్నారు, లారీకి అదనంగా కనీసం 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు అంటూ ఈ కథనాన్ని ప్రచురించింది నమస్తే తెలంగాణ. నెక్స్ట్ వెలుగు చూద్దాం. వెలుగు మేడారం జాతరకు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ రేపటి నుంచి మేడారం మహాజాతర, 1.5 కోటి మంది భక్తులు వస్తారని అంచనా, 105 కోట్లతో సర్కారు మౌలిక వసతులు, రాష్ట్రంలోని అన్ని చోట్ల నుంచి ఆర్టీసీ బస్సులు, పోలీస్, రెవెన్యూ శాఖ కంట్రోల్ రూమ్లు అంటూ భక్తులంతా మాకు వీఐపీలే, దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, మంత్రి పొంగులేటి, బస్సుల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు, మంత్రి సీతక్క. ముందుగా మూసీ క్లీనింగ్ అంటూ చారిత్రక కట్టడాలను కలుపుతూ రివర్ డెవలప్మెంట్ ప్లాన్కు సంబంధించిన వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. మంచినీటి కొలనుగా మార్చాలి, పరిసరాలను అద్దంగా తీర్చిదిద్దాలి, పని విభజన చేసుకుని ముందుకు సాగండి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్, పాతదైతే రద్దు చేశారు, కొత్తది రిలీజ్ చేశారు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. వయోపరిమితి 2 ఏళ్లు పెంచారు. యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు ఇది వర్తిస్తుంది. అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140, డిఎస్పీ పోస్టులు 115. మే లేదా జూన్లో ప్రిలిమ్స్ ఉంటాయి, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు చూసినట్టయితే దగా క్యాలెండర్ అన్నటువంటి హెడ్లైన్తో ఈనాడులో మీరు బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ముఖ్యంగా ఉద్యోగుల క్యాలెండర్, ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏదైతే క్యాలెండర్ ఇస్తామో క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగ నియామకాలు ఉంటాయని చెప్పారో అది దగా క్యాలెండర్ అని చెప్పేసి ఈనాడు కథనాన్ని ప్రచురిస్తూ నిరుద్యోగులతో జగనాడిన తొండాట ఇది అంటూ ఇచ్చారు. అయితే గెలిస్తే ఉద్యోగాలు ఇస్తానని నాడు ఊదరగొట్టారు, అధికారం చేపట్టాక నియామకాల్ని గాలి కొదిలేశారు, జాబ్ క్యాలెండర్ అంటూ 5 ఏళ్లుగా ఊరించి మోసగించారు అంటూ దగా క్యాలెండర్ అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక ర్యాంప్ వాక్ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా, జగన్కు భస్మాసురుడి గతే, టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. వాళ్ళు వైసీపీ గుండాలే, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వారిని వీడియోలు, ఫోటోల ఆధారంగా గుర్తిస్తున్న జనం అంటూ వాళ్ళు వైసీపీ గుండాలే, ఎవరైతే దాడి చేశారో వాళ్ళు వైసీపీ గుండాలే అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక మీ చదువులు మాకొద్దు, తెలంగాణలో ఏపీ విద్యార్థులకు తలుపులు మూసేస్తున్న జగన్ సర్కార్. నెక్స్ట్ సాక్షి, సందేహం లేదు సునామీయే అంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభంజనం అంటూ బ్యానర్ ఐటమ్ను సాక్షి ప్రచురించింది. ఇక ఉత్పత్తికి సిద్ధమైన మరో భారీ ఫార్మా యూనిట్ అంటూ ఒక వార్తని, జగన్కు సవాల్ విసిరే అర్హత నీకెక్కడిది అని చెప్పేసి సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలను లోకేష్ను ఉద్దేశించి ఈ వార్తలు హైలైట్ చేస్తూ సాక్షి కథనాలను ప్రచురించింది న్యూస్ రీల్స్లో. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి